నమస్కారం. నేను భట్టు విజయానంద్, మల్యాల కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిని, మల్యాల మండలం టౌన్. మా మండలానికి 20,000 పైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో తరచూ దొంగతనాలు జరగడం మమ్మల్ని అనేక విధాల మానసికంగా కలిసివేస్తుంది. ఇట్టి విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకొని వీటన్నిటిని నివారించాలని కోరుకుంటున్నాం. 2007లో 2008లో దొంగతనాలు జరిగినప్పటికీ అప్పటికి నామమాత్రమైన మెమోలు కానీ సస్పెండ్ కానీ చేసి ఊరుకున్నారు. ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. మళ్ళీ 2023లో భారీగా దొంగతనం జరిగితే అప్పుడున్న పోలీసులు ఎస్ఐ గారు అయితేనేమి ఏదైతేనేమి మొత్తానికి ఛేదించి పట్టుకున్నారు. మళ్ళీ కొత్తగా మొన్న ఇట్లాంటి దొంగతనాలు జరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 2023లో జరిగిన దొంగతనంకు పూర్తిగా రికవరీ చేయలేదు. అట్టి విగ్రహాలను కానీ అట్టి ఆభరణాలను కానీ స్వామివారికి సంబంధించిన ఏవి కూడా రికవరీ కాలేదు. అప్పటి ప్రభుత్వం ఎంతో సీరియస్గా తీసుకొని కొండగట్టు ప్రతిష్టను ఇంపజేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతలేదు. ఎమ్మెల్సీ కవిత గారు కొండగట్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, ఆంజనేయ స్వామి ప్రతిష్టాత్మకంగా భావించి ఎంతో డెవలప్మెంట్ చేయాలని చూశారు. అది కూడా జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి స్వామివారికి ఎన్నో రకాల సేవలు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని అధికారులు మన ఎమ్మెల్యే గారు స్పందించి కొండగట్టు ఆలయం యొక్క అభివృద్ధికి పాటుపడాలని, మరి ఈ దొంగతనాలు చేసేవారిని త్వరితగతిలో పట్టుకొని ఎటువంటి శిక్షలు విధించి మరి ఒక్కసారి దొంగతనం జరగకుండా చూడాలి. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం. అధికారులు ఖచ్చితంగా ఉంటే చేసేదే ఇంటి దొంగలు ఈశ్వరు కూడా పట్టలేనట్టు అధికారులే దొంగతనాలు చేసిన తర్వాత సామాన్య ప్రజలకు భగవంతుడి మీద మన నమ్మకం కోల్పోతుంది. ఇట్టి విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా దయ ఉంచి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ మేల్కొని ఎవరైతే తప్పు చేస్తున్న అధికారులను దండించి తప్పు చేసేవారిని శిక్షించి స్వామివారికి మరియు ప్రజలకు న్యాయం జరిగేలా ఉండాలని స్వామివారి మీద ఉన్న అభిమానాన్ని ప్రజలకు స్వామివారి మీద ఉన్న అభిమానాన్ని స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మళ్ళీ వైభవం తీసుకురావాలని కోరుకుంటూ జై శ్రీ ఆంజనేయ.